భద్రాద్రి కొత్తగూడెంలో కాలేజీ బస్ బోల్తా పడింది. అశ్వాపురం మండలం మొండికుంట అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అతి వేగంతో వెళుతూ ఉన్న కేఎల్ఆర్ కాలేజ్ బస్ ఎర్రమ్మ గుడి వద్ద అదుపు తప్పింది. మణుగూరు నుంచి పాల్వంచ కాలేజ్కు వెళుతూ ఉండగా బోల్తా పడింది. బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నట్లుగా సమాచారం. వాహనంలో ఇరుక్కున్న విద్యార్థులను బయటకు తీసేందుకు స్థానికులు చాలాసేపు శ్రమించారు. మొండికుంట దగ్గరలో ఒక బస్సు బోల్తా పడిన దాంట్లో సుమారు ఒక 32 మంది క్షతగాత్రులు మన ఏరియా హాస్పిటల్ భద్రాచలానికి రావడం జరిగింది. అందులో ఒక పేషెంట్ కి కొంచెం క్రిటికల్ గా ఉండటం వల్ల ఆమెకి సిటీ బ్రెయిన్, సిటీ చెస్ట్ ఉందనే కారణంగా ఆమెను వేరే ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. మిగతా ఒక 3-4 పేషెంట్స్ కి ఫ్రాక్చర్స్, కొంతమందికి ఒకరికి కాలు ఫ్రాక్చర్, ఒకరికి చేతి ఫ్రాక్చర్స్ ఉండటం, కానీ వాళ్ళు స్టేబుల్ గానే ఉన్నారు. కొండలో వచ్చేసి ఆ కాలువలో పడేసి ఉంటారు. దాంట్లో వచ్చేసి చాలా మంది చిల్డ్రన్స్ మంచి అంతా రెడీ అయి వచ్చారు. నువ్వు ఎట్లా పడేసి ఉండదు, వాడు ఎట్లా పడేసిండు అంటే స్టీరింగ్ తిరగలేదు అన్నారు. ఎందుకు బాబా ఇట్లా చేసినావు అంటే ఆఖరికి వెళ్ళగానే వస్తున్నాడు. ఎందుకు ఇట్లా పడేసినావు అంటే డైరెక్ట్ ఏం చెప్పట్లేదు, బయటకు వచ్చి నవ్వుతున్నాం. వల్ల ఏంటంటే ఫస్ట్ టైం నాకు ఇట్లా జరిగింది మొత్తం సోది చెప్తాను. అదే దాదాపు అయితే ఒక అన్నం తలకాయ డ్రైవర్ నిర్లక్ష్యం.